Garuda Express, an international courier service. మొత్తానికి సుదీర్ఘ విరామం తర్వాత బాబు పవన్ కలుసుకున్నారు. ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తున్న సీన్ రాని వచ్చేసింది. కలిశారు, మనసు విప్పి మరీ మాట్లాడుకున్నారట. ఏమి మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడు అందరికీ ఉన్న ఆతృత. ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలను తగ్గించేందుకు తక్షణం మరిన్ని చర్యలు తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు భరోసా ఇచ్చారట. పవన్ తో పాటు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వైద్య బృందంతో వెలగపూడి సచివాలయంలో భేటీ అయిన చంద్రబాబు ఇప్పటికే తాము తీసుకున్న చర్యలను వివరించినట్లు సమాచారం. ఆపై వర్సిటీ ప్రొఫెసర్లు ఇచ్చిన ప్రజెంటేషన్ను విని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలన్నదే తమ అభిమతమని చెప్పారట. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరింత ఉపశమనాన్ని కల్పించాలన్న కృతనిశ్చయంతో ఉన్నామని అన్నారు. ఇప్పటికే ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇక మరెవరికి వ్యాధులు సోకకుండా చూసేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని పవన్కి హామీ ఇచ్చినట్లు సమాచారం. గత పాలకులు సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారని, దీనిపై ముందుకు కదిలిన పవన్ కళ్యాణ్ అభినందనీయుడని చంద్రబాబు పొగడతలతో ముంచేశారు. అయితే ఇదంతా ఒక ఎత్తైతే అసలు మ్యాటర్ వేరే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. నంద్యాల ఎన్నికలకు సంబంధించి పవన్ హెల్ప్ అడిగారట బాబు. మరోవైపు రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా సుదీర్ఘ చర్చ జరిగినట్టు సమాచారం. ప్రత్యేక హోదా గురించి పవన్ బాబుపై ఒత్తిడి తెచ్చారట. అయితే తనకున్న పరిధులు పవన్కి వివరించారట. ఒక కీలక అంశంపై ఇద్దరి మధ్య అవగాహన వచ్చిందని, ఇంకొక రకంగా చెప్పాలంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అంటున్నారు. త్వరలోనే పవన్ ప్రసంగించే తీరును బట్టి తెలిసిపోతుందిలే అని తెలుగు తమ్ముళ్ళు బాహాటంగా అంటున్నారు.